అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన్ని దేని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని యందు నిలిచి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో మనము చూస్తూ ఉంటామన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి దేవునిలో ఎవరు నిలిచారండి, ఎవరు దేవుని మాట విన్నారని దాన్ని మనం చూసుకున్నట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురు కూడా దేవునిలో నిలిచారు, దేవుని మాట విన్నారు, ఆయన మాట ప్రకారము నడుచుకున్నారు. కనుక చక్కగా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుడు చేసే మేలులను అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే లోకాసు వార్తలకు మనం వెళ్ళినట్లయితే జక్కయ్య గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే జక్కయ్య గారు కూడా దేవుని నిలిచారండి. ఆయన కూడా దేవుని మాట విన్నాడు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు. కనుక అబ్రహాము కుమారుడుగా ఆశీర్వదించి వెంటనే నేడు ఆయన ఇంటికి రక్షణ పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే లోకాసు వార్తలో మనం చూసుకున్న 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి లాజరు గారు కూడా ఎంత శ్రమ వచ్చినా కానీ దేవునిలో నిలిచారు. ఎక్కడ కూడా దేవుని మాట వినకుండా ఆయన లేడు కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు. కనుక లాజరు గారు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి యోబు గారు కూడా దేవుని మాట విన్నారండి, దేవునిలో నిలిచారు, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు. కనుక యథార్థంగా జీవించారు, కనుక నీతిమంతుడిగా జీవించాడు. కనుక యోబు గారికి కావాల్సిన సహాయాన్ని దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని మాట మీద నిలిచి చక్కగా నీతిని అనుసరించి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుని భూమి మీద హాయిగా జీవించట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మనము కూడా దేవునిలో నిలిచి ఆయన విశ్వాసం ఉంచి చక్కగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మనం కూడా నిత్య జీవాన్ని పొందుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యవనస్తులు ఏమంటారు, వృద్ధులు, పిల్లలు, చిన్నలు, పెద్దలు, మీరందరూ కూడా ఏమంటారు? నిలుస్తారా దేవునిలో? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? మీ ఆలోచన మీదేనండి. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి దేవునిలో నిలిస్తే మనందరిని కూడా దేవుడు ఫలించి అభివృద్ధి చేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేసి భూమి మీద హాయిగా జీవించేలా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే దేవునిలో నిలిచి ఎవరైతే దేవుని యందు నిలిచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుచుకోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు ఎక్కలేని స్తుతిస్తూ ప్రభావ, ఎవరైతే తండ్రి ప్రభావ నీ యందు నిలిచి నీ మాట విని తండ్రిస్తుండవా, నీ యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తండ్రిస్తుండవా వారు తండ్రి ఎన్నటికీ నశింపక తండ్రి నిత్య జీవాన్ని పొందుకుంటారని చదివించోదని నీకు వందనాలు. పిల్లలందరూ కూడా తండ్రిస్తుండవా, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రిస్తుండవా, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. సర్వశక్తిగల దేవా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతులతో చేస్తున్న వారిని తండ్రిస్తుండవా, గర్భిణీశీలను, బాలింతరాలను తండ్రిస్తుండవా తండ్రి, అలాగే తండ్రి అనారోగ్యంగా బాధపడుచున్న వారిని తండ్రిస్తుండవా, వాహనాలు నడుపుచున్న వారిని తండ్రిస్తుండవా, అలాగే తండ్రిస్తుండవా. సర్వశక్తిగల దేవతని ఇంకా తండ్రి ప్రభావ అనేక మంది తండ్రిస్తుండవా, భూమి మీద ఉన్నారు బిడ్డలు తండ్రిస్తుండవా. సర్వ సృష్టిలో తండ్రి ఎవరికి ఏ సహాయం అయితే కావాలో తండ్రి ఆ సహాయం సమృద్ధిగా దయచేయండి. అలాగే తండ్రిస్తుండవా, వివాహం కోసం తండ్రి ఎంతమంది అది ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి వారికి వివాహాలు దయచేయండి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని చక్కగా తండ్రిస్తుండవా, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రిస్తున్నా, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ అందు నిలిచి తండ్రిస్తుండవా చక్కగా తండ్రి ప్రభా అని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని, మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని, మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చిన్నలను, పెద్దలను, యవనస్తులను తండ్రి, వృద్ధులను కూడా తండ్రిస్తున్నాం. అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె
అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మనందరము కూడా దేవునిలో నిలిచి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఫలించి అభివృద్ధి పొంది చక్కగా మనందరం కూడా భూమి మీద హాయిగా జీవిస్తూ నిత్య జీవాన్ని పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉండే యోగ్యతను సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారండి. ఏమంటారు? నిలుద్దామా దేవునిలో, విందామా దేవుని మాట, పొందుకుందామా నిత్య జీవాన్ని, పొందుకుందామా దేవుని యొక్క ప్రేమని, నడుద్దామా నీతిగా, జీవిద్దామా నీతిని అనుసరించి, జీవిద్దామా నడుచుకుందామా న్యాయంగా. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, దేవునిలో నిలవండి, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోండి. ఏమంటారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడవండి, ఆయనలో నిలవండి, ఫలించి అభివృద్ధి పొందండి, నిత్య జీవాన్ని పొందుకోండి. ఏమంటారు?